అన్న మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ఓబుల్ నాయుడు. మాది మైదుకూరు నియోజకవర్గం, కడప జిల్లా, బెమ్మగారిమఠ మండలం, రేకలకొండ గ్రామం. అక్కడి నుంచి వచ్చినాం. ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు అవబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళ పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. మన చంద్రబాబు కావచ్చు, మన లోకేష్ బాబు గారు కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నెంబర్ 1గా ఉంది. మన రాష్ట్రంలోనే ఎక్కడలేని అభివృద్ధి వచ్చేసి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉంది, బాగా చేస్తున్నారు. మన మైదుకూరు పర్యటనకు వచ్చినాక మన పుట్టా సుధాకర్ గారు వచ్చేసి మా ఊరికి వచ్చేసి డైలీ వచ్చేసి ఏమైనా రోడ్లు కావచ్చు, ఒక ఏదైనా కాలువలు కావచ్చు, ఒక వంతెనలు కావచ్చు, పలాంది పని కావచ్చు, పలాంది వచ్చేసి అభివృద్ధి పరంగా సూపర్గా జరుగుతుంది అనమాట. మన కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఒక రోడ్లు కావచ్చు, ఏదైనా మన కార్యకర్త కావచ్చు, అండ కావచ్చు, ప్రతి ఒక్క దానికి సంబంధించి మనకు ఒక ఆరోగ్య సంబంధించిన కావచ్చు, ఒక ఏదానికైనా కానీ మనకు పార్టీ అండర్స్టాండింగ్ బాగుందన్నమాట. మన చంద్రబాబు సార్ కావచ్చు. ఏంటి చంద్రబాబు గారి ఫోటో గుండెల మీద వేసుకున్నావు, ఏంటి దానికి కారణం? మనకు ఆయన వచ్చేసి వాళ్ళ కుటుంబం కావచ్చు, మనకు లోకేష్ బాబు గారు కావచ్చు, మన భువనేశ్వర్ అమ్మ కావచ్చు, మన చంద్రబాబు సార్ అయ్య కావచ్చు, మనకు వచ్చేసి వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి ఆయన పెద్ద రామారావు అయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మనకు వచ్చేసి ఆయన అంటే మనకు అభిమానం అనమాట. తెలుగుదేశం పార్టీ అనేది మనం ఫస్ట్ నుంచి మనం అనమాట. మా ఊర్లో వచ్చేసి ఫస్ట్ నుంచి మేమంతా అక్కడ వచ్చేసి ఫస్ట్ నుంచి మనం తెలుగుదేశం పార్టీ అనేది మన అభిమానం అనమాట. ఆ పచ్చజెండా అనేది మనకు ఒక ఉత్సాహం అనమాట, ఉత్సాహం ఇచ్చింది అనమాట. అట్లా మేము ఫస్ట్ నుంచి టీడీపీ అనేది మాకు ఇష్టం అనమాట. అట్లా నేను ఆయన అభిమానం అనేది నేను ఇక్కడ గుండెల్లో అనేది దాచుకున్నాను అనమాట. అట్లా ఎందుకంటే నేను చచ్చిపోయేంత మన తెలుగుదేశం పార్టీ బతికినా సచ్చినా తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఇష్టం అనమాట. అట్లా ఒకరు నీకు ఎప్పుడు ఏ వయసులో ఎందుకు ఆయన పార్టీ మీద కానీ ఆ కుటుంబం మీద కానీ మీకు ప్రేమ ఏర్పడింది, అభిమానం ఏర్పడింది? అంటే ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో వచ్చేసి మా ఊర్లోనే పెట్టుకుంటే, రేకలకుంట గ్రామంలో పెట్టుకుంటే ఒక రోడ్డు వచ్చేసి రోడ్డువే వేయలేకున్నారు అనమాట. ఒక కంకర తోలినరు, ఇసుక తోలి వచ్చేసి రోడ్డు ఆపినరు. ఒక 30 ఏళ్ళు అయింది మా ఊరికి వచ్చేసి బాగాదపల్లి అని, ఆ ఊరికి వచ్చేసి రోడ్డు లేదు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో. అట్లాంటిది నిన్న వచ్చేసి మా సుధాకర్ వచ్చేసి సార్ గారు వచ్చేసి రోడ్డు నిన్న ఎలక్షన్ గెలిస్తానే 2024లో గెలిస్తానే మీకు రోడ్డు వేపిస్తామని చెప్పిండు. అంటానే వచ్చేసి ఎమర్జెన్సీగా వచ్చేసి రోడ్డు ఇప్పుడు తయారైంది. 30 ఏళ్ళ నుంచి వచ్చేసి రోడ్డు కాలే. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిన్న వచ్చేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక ఇసుక కానీ కంకర కానీ ఒక సిమెంట్ కానీ అన్ని తోలింది కూడా వచ్చేసి పక్కన పెట్టిండ్రు. అలాంటిది వచ్చేసి మన తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేసి మన కుటుంబ ప్రభుత్వంలో ఇలాంటివి వచ్చేసి నెంబర్ 1 జరుగుతాయి అనమాట. ఒక రాజధాని కావచ్చు, ఒక పోలవరం కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, ఆయన వచ్చేసి ఒక విజన్ అనమాట. మన యూత్ అందరికీ వచ్చేసి డైనమిక్ లీడర్ వచ్చేసి మన లోకేష్ బాబు గారు కావచ్చు, పారిశ్రామికవేత్త, అనేక రకాలకు వచ్చేసి రంగాలలో వచ్చేసి ఆయన వచ్చేసి ఎన్నో కంపెనీలు వచ్చేసి తెచ్చాడు. యువతకు వచ్చేసి ఎన్నో భరోసా ఉద్యోగాలు కల్పిస్తానమాట. ఒక పింఛన్లు కావచ్చు, పింఛన్లలో నేను నెల పాల్గొంటాను అనమాట. మా ఊర్లలో ఒక పింఛన్ కావచ్చు, పింఛన్ వచ్చేసి 4000 6000 ఇట్లా వచ్చేసి ఇస్తా అంటే ఏ ప్రభుత్వం లేదనమాట. మన కుటుంబం ప్రభుత్వం అనేది మాత్రమే వచ్చేసి ఇట్లా ఇస్తుంది అనమాట. ఒక బాబు సూరిటీ కానీ భవిష్యత్తు మామూలు సూపర్ 6 హామీలు కానీ వచ్చేసి ఏవైనా కావచ్చు, మన కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టు వచ్చేసి ఏ ప్రభుత్వం లేదనమాట. ఇంతకుముందు వచ్చేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చేసి భూమిలలో వచ్చేసి ఇప్పుడు మన సొంత హక్కు అనేది ఇప్పుడు మనకు హక్కు ఉంటుంది అనమాట, మన భూమి వ్యవసాయం అనేది. అట్లాంటిది వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చేసి జగన్ ఫోటో వేయించుకొని ఆయన వచ్చేసి రాళ్ల మీద వేయించుకొని తర్వాత పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేయించుకుంటే రైతులను వచ్చేసి అంత అన్యాయం చేసి అంత చేసి ఎట్లా చెప్పు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చినాక, మన కుటుంబ ప్రభుత్వం వచ్చినాక వచ్చేసి ఎవరు పాస్బుక్లు వాళ్ళదే సంబంధించింది. తర్వాత వచ్చి భూములు కూడా వచ్చేసి రీసర్వే చేయించి ఎవరు భూములు ఎంత కొలతలు అని చెప్పి కరెక్ట్గా చేస్తారు. ఈ ప్రభుత్వం రాగానే పాస్బుక్ల మీద ప్రభుత్వం యొక్క రాజముద్ర వేసి పంపిణీ చేస్తున్నారు. ఏంటి చేస్తాను అది రాజముద్రలు అనేది చేస్తాను. మా ఊర్లో కూడా అది స్టార్ట్ అవుతుంది. ఆమె వచ్చేసి ఆన్లైన్లో అది వెరిఫికేషన్ జరుగుతుంది. వచ్చేసి మాది కూడా రేపు ఇది ఏప్రిల్ స్టార్టింగ్లో వచ్చేసి రాజముద్రతో వేసినట్టు మన చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు వచ్చేసి చెప్పిండ్రు. అది ఆల్రెడీ మా ఎమ్మెల్యే సార్ వచ్చి మా ఊర్లో కూడా పంపిణీ జరుగుతుంది. అది కూడా జరుగుతుంది, నెంబర్ 1 జరుగుతుంది అనమాట ఆన్లైన్లలో. అదే అట్లయితే ఏం ఇబ్బంది లేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు వచ్చేసి అందుతున్నాయి, ప్రతి ఒక్కటి జరుగుతాయి, బాగుంది మా ఊర్లో. మీ కడప చూసుకుంటే గతంలో 2024 ముందర చూసుకుంటే ఎక్కడ కూడా వైఎస్ ఫ్యామిలీకి అనుగుణంగా ఉండేది ఆ కడప జిల్లా మొత్తం. ఇప్పుడు మొన్న 2000 చూసుకుంటే కొన్ని చోట్ల కడపలో కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వం కూడా సీట్లు దక్కించుకుంది. ఏంటి 2029లో కడపలో ఎలా ఉండబోతుంది? ఎట్లుందంటే ఇప్పుడు మా కడప జిల్లాలో ఇంతకుముందు మాత్రం లేదు. ఇప్పుడు మా కడప జిల్లాలో వచ్చేసి మారిపోయింది అనమాట. ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అందరు తెలుసుకున్నారు ప్రజలు. ప్రజలు వచ్చేసి ఎందుకు తెలుసుకున్నారంటే ఇప్పుడు దొంగరాజ్యం అయింది అనమాట వైఎస్ఆర్ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మా ఊర్లోనే రేకలకొండ గ్రామంలో వచ్చేసి మఠ మండలంలో ఇంతకుముందు అరాచకం ఉండేది అనమాట. ఒక నామినేషన్ బేసేదానికి పోతే వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు వచ్చేసి ఆమెను వచ్చేసి వాళ్ళ మీద దాడులు వేసి రాళ్ళు కొట్టి ఆమెను వచ్చి కట్టెలతో కొట్టి వాళ్ళని అంత చేసినట్టు అనమాట. ఇది చేసిండ్రు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడు అట్లా లేదనమాట. స్వచ్ఛందంగా పోయి నామినేషన్ వేసుకోవచ్చు అనమాట. ఒక ఓటు శాతం కానీ ఏదైనా కానీ అవచ్చు అనమాట. వాళ్ళది వచ్చేసి రౌడీ రాజ్యం అయింది అనమాట. అట్లా కాబట్టి ప్రజలు వచ్చేసి బుద్ధి తెచ్చుకున్నారు అనమాట. ఒక భూమి దాంట్లో కావచ్చు, ఒక వ్యవసాయం దాంట్లో కావచ్చు, ఒక రైతుకు డబ్బులు వేయడం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఒక
ఇది అన్నదాత సుఖీభావ కావచ్చు, ఒక బస్సు ఫ్రీ బస్సులు కావచ్చు, ఏదంట్లో కానీ అందరూ ప్రజలు అనేది తెలుసుకున్నారనమాట. మా కడప జిల్లాలో ముఖ్యంగా వచ్చేసి సీట్లు అనేది చాలా మేలైంది అనమాట. ఈసారి కూడా వచ్చేసి మా 100% వచ్చేసి అన్ని సీట్లు వచ్చేసి ఖాయమైతే తెలుగుదేశం పార్టీకి అంతా బాగానే ఉంది అనమాట. కాబట్టి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుందంట. ఖచ్చితంగా వస్తుంది ఆమె వచ్చేసి. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. ఈ రెండు ఏళ్లకే కూటమి ప్రభుత్వం యొక్క చంద్రబాబు యొక్క పాలన చూసి ప్రజలు భరించలేకపోతున్నారు. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు. 2029లో రాగానే రప్పా అంటున్నారు. రప్పరప్ప అనేది ఎట్లా అంటే ఇప్పుడు ఆయన ఏమో రప్పరప్ప అంటాడు, అదేమో అది ఎట్లా సాధ్యమైతే చెప్పు. ఇప్పుడు ఈయనేమో చేసుకుంటూ పోతాడు అనమాట, అన్ని అభివృద్ధి పనులన్నీ చేసుకుంటూ పోతాడు. ఇంకా 2 ఏళ్ళు ఉంది, మన పోలవరం పూర్తి అవుతుంది, రాజధాని పూర్తి అవుతుంది, అన్నీ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆయన మాత్రం ఏమో 3 రాజధానులు చెప్పలేదు కదా. ఆయన వచ్చేసి అన్ని సుఖం చేసిపోయింది. ఎన్ని లక్షల అప్పులు చెప్పు, కోట్ల అప్పులు చేసిపోయింది అనమాట. ఒక పింఛను సరిగ్గా ఇవ్వలేకపోయిండు. ఒక సంవత్సరం 5 ఏళ్ళు కలిసి ఆమె వచ్చేసి పింఛను పెంచలేకపోయింది. ఈయన వచ్చేసి రావడమే వచ్చేసి సంవత్సరంలోనే మొత్తం పింఛను ఒకేసారి ఇచ్చేసిండు. ఒక పథకాలు కావచ్చు, మనకు అన్ని సూపర్ 6 హామీలు అన్నీ ఇచ్చిండు. ఇట్లా ఇచ్చుకుంటూ పోతుంటే మన గూగుల్ కంపెనీలు కానీ కొత్త కంపెనీలు కానీ పారిశ్రామిక మన యూత్ ఐకాన్ మన డైమండ్ లీడర్ మన లోకేష్ బాబు గారు కావచ్చు, ఎన్నో పారిశ్రామిక వచ్చేసి తెస్తానమాట మన కంపెనీలు, కొత్త కంపెనీలు అన్ని. ఇట్లా వచ్చేసి ప్రజలలో వచ్చేసి వీళ్ళు మార్పు వచ్చేసి బాగుంది కాబట్టి మన కుటుంబం అందులో మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన మోడీ గారు కావచ్చు, మన చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కలుసుకున్నారు కాబట్టి మన కుటుంబం వాళ్ళది వచ్చేసి మన దొంగ రాజ్యం కాబట్టి వాళ్ళది వచ్చి ప్రజలు నమ్మడం లేవలది. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ హత్య కేసులో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మా కడపలో వచ్చేసి చాలా అక్రమంగా జరిగినాయి అనమాట. ఎందుకంటే మా కడప పెట్టుకుంటున్నా ఇంకా ఎక్కువ అనమాట ఈ రౌడీ. అట్లా సొంతం వచ్చేసి వాళ్ళ చెల్లెలు కావచ్చు, వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళు ఒప్పుకోరనమాట జగన్ కుటుంబాన్ని. ఎందుకంటే నిన్న పులివెందులను చూసాను కదా జడ్పీటీసీ ఎన్నికలలో. ఎందుకంటే అట్లా ఉందన్నమాట. ఈసారి కూడా వచ్చేసి ఫుల్గా వచ్చేసి మన తెలుగుదేశం జెండానే మొత్తం అన్ని చోట్ల వచ్చేసి ఎగురుతుంది, అంతా బాగుంది. మా ఎమ్మెల్యే సుధాకర్ గారు కూడా వచ్చేసి మా ఊర్లోకి వచ్చేసి అన్ని రోడ్లు కానీ అన్ని మొత్తం మా ప్రజలు బిల్డింగ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని విధంగా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.